రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కానీ వైసీపీ పార్టీకి కానీ ఓటు వేస్తే అది నేరుగా బీజేపీ పార్టీకి వేసినట్లేనని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, అలాగే రాష్ట్రంలోనే పార్టీ మేనిఫెస్టోతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి సొంత మేనిఫెస్టోని రూపొందించుకొని ముందుకెళ్తున్న ఏకైక నాయకుడు పలమనేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శివశంకర్తో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. పార్టీ తరఫున మీరు పోటీ చేస్తున్నారు, మరి ఎలా ఎదుర్కోబోతున్నారు వాళ్ళని? సార్, ఇది బలమైన క్యాడర్ అనేది ఉండిండొచ్చేమో. 5 సంవత్సరాల ముందరే ఈ బలమైన క్యాడర్ వద్దు అని చెప్పని మన అమర్నాథ్ రెడ్డి అని కంప్లీట్గా జనాలంతా పక్కన పెట్టేసినారు. బలమైన క్యాడరు ఈయన వైఎస్ఆర్సీపీ ఉండింది నిజమే, కానీ 5 సంవత్సరాల నుండి ఈయన అభివృద్ధి చేయకపోయినా పర్వాలా, ఉన్న అభివృద్ధి మొత్తం నాశనం చేసినాడు. ఈ 2 పార్టీలని తప్పకుండా దూరం పెట్టేసినాయి జనాలంతా. మీరు కావాలంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోండి, కనీసం ఈ గ్రామంలో చూసుకోండి. 90% ఆఫ్ పీపుల్ మొత్తము కాంగ్రెస్ రావాలని చెప్పి మారిపోయినారు. ఇప్పుడు కోలార్ వాళ్ళంతా నిన్న ఎలక్షన్ అయిన తక్షణమే వచ్చి గ్రామాల్లో అందరికీ చెప్పేస్తూ ఉంటారు, చూడు మేము ఓటు వేసిండేది కాంగ్రెస్కే, మీరు ఓటు వచ్చి కాంగ్రెస్కే వేయండి అని. కాబట్టి తప్పకుండా వీళ్ళు బలమైన క్యాడరు, బలమైన ఇది అనేది ఉండిండొచ్చు. 5 ఏళ్ళ ముందు ఆయన్ని, 5 ఏళ్ళ తర్వాత ఈయన్ని పలమనేరులో తప్పకుండా అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలో గెలిచే సీటు, ఫస్ట్ సీట్ ఏదన్నా ఉంది అంటే అది పలమనేరు నియోజకవర్గము. ఇది రాష్ట్రం మొత్తానికి తెలుసు. 5,000 మంది, 6,000 మంది, 7,000 మంది వస్తే 20,000 మంది జనంతో నామినేషన్ వేసినాం. 20,000 పీపుల్ ఎక్కడి ఇంకా వచ్చినారో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. పలమనేరు అంతా స్తంభించిపోయింది. 25,000 అంటారు ఒక ఊరు, ఎన్ని వేలో 20,000 పెట్టుకున్నాం. ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ మీద అభిమానం. ఇలాంటి గూడాలన్నీ, ఇంద్రం ఇచ్చిన ఇండ్లు ఇవన్నీ, ఇలాంటి గూడాలన్నీ ఆ రోజు ఆ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో కాంగ్రెస్ పార్టీని తొక్కినారు, చంపినారు. అది ఈరోజు సిరిమల్లమ్మ రాకతోటి ఆషామాషిగా లేదన్నో, బలంగా అంటే అంత బలంగా ఉంది. సిరిమల్లమ్మ రాకతోటి ఆంధ్రప్రదేశ్ మొత్తం చాప కింద నీరులాగా చేరి ఈరోజు త్రిముఖ పోటీకి వచ్చేసినారు. నాణ్యత లేకపోతే మంచి నాణ్యతతో బాత్రూములు నిర్మిస్తాం. అదే కాకుండా ప్రతి గ్రామ పంచాయతీకి 100 పడకల ఆసుపత్రి పెడతాం. ప్రతి ఊరికి తప్పకుండా డాక్టర్ వచ్చి విజిట్ చేయాల. ప్రతి ఒక్కరు ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఉంది. వీళ్ళందరికీ గైడెన్స్ ఇస్తే ఇట్లా కాళ్ళు ఏళ్ళు కోసేరు సార్. తప్పకుండా ఇది కాకుండా ప్రతి ఊర్లో డ్రైనేజీ వ్యవస్థ, మరుగుదొడ్లు, కేంద్రం నుండి వచ్చే పథకాలను చూసుకుంటూ, రాష్ట్రం నుండి వచ్చే పథకాలంతా వాళ్ళకి అందేట్లుగా చూసుకుంటూ, అదేవిధంగా యూతుల్ని దారిలో పెట్టాల. వీళ్ళందరి దగ్గర ఐడియాలజీ ఉంది. ఈ ఐడియాలజీ మొత్తాన్ని యూటిలైజ్ చేసుకుంటూ, ఈ ఐడియాలజీని వాళ్ళకి ఏదేదైతే బిజినెస్ చేయాలనో వాళ్ళకి కొంచెం వరకు సపోర్ట్ చేసి వాళ్ళ బిజినెస్లో వాళ్ళు ఇదేదానికి తప్పకుండా ఫండింగ్ ఇస్తాం. ఐటీ కంపెనీలు 100% తీసుకొస్తాం సార్, దీంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. డీకే శివకుమార్ అన్నతో మాట్లాడినాము. ఆల్రెడీ వచ్చేసి కర్ణాటకలో అందరు ఎమ్మెల్యేలతో నాకు టచ్ ఉంది, సిరిమలమ్మతో డైరెక్ట్ టచ్ ఉంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని టచ్లు ఉన్నాయి నాకు. లేకపోతే ఎమ్మెల్యే టికెట్ అంత ఆషామాషిగా రాదండి. కాబట్టి తప్పకుండా వచ్చేసి ఐటీ కంపెనీలు నిర్మించి మన ఆంధ్రప్రదేశ్కి గుండికాయ ఈ పలమనేరు మిల్క్ సిటీ, సిల్క్ సిటీ. అదే మిల్క్ ఉన్న రైతులు కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్నారు, సిల్క్ రైతులు కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్నారు. ఇదంతా దౌర్భాగ్యమైన స్థితికి ఉంది. తప్పకుండా ఇక్కడుండే ప్రతిదీని పొలంలో వచ్చేసిన ట్రాక్టర్లు దున్నుకునే ట్రాక్టర్లే రావు. తక్కువ ధరలతోటి నేను ట్రాక్టర్లు పెడతాను. 50-60 ట్రాక్టర్లు 24 గంటలు దున్నేకి పంపిస్తాను. బోర్లు వేసుకునేదానికి వాళ్ళకి తప్పకుండా లోన్ అవకాశాలు కల్పించి ఇమ్మీడియట్ లోన్లు తీపిచ్చి బోర్లు వేయించుకునేదాన్ని చూస్తాను. చెక్ డ్యాములు మొత్తం ఏవేవైతే పగిలిపోయినావో స్ట్రెంత్ పెంచుతాను. ఒక్కసారి వర్షం పడితే 5 ఏండ్లు చెక్ డ్యాముల్లో నీళ్ళు ఉండాల. ఆ చెక్ డ్యాముల నుండి పక్కనున్న చెరువులకంతా డంపింగ్ చేయాలి. ఇది ఇప్పుడు అనుకోండేది కాదు, ఇది 5 ఏళ్ళు 10 ఏళ్ళు ముందర నేను రైతుగా కష్టపడినప్పుడు అనుకోండేది. కాబట్టి ఈరోజు ఇవి ఏవేవైతే చెప్తానన్న ప్రతిదీ మా పెద్ద చెరువును పార్క్ చేసుకుంటాం సార్. వీళ్ళు చేసేందుకు పోయిండొచ్చు, మేము చేసుకుంటాం. కాబట్టి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో రైతులకు సంబంధించినవి తక్కువ ధరలకు నేను ఇప్పిస్తాను. ఈరోజు బెల్లం రైతును చూసినా, వాయిన వచ్చేసినా 3 నెలలు ఇంకా బెల్లం పెట్టుకున్నాడు, సంవత్సరం ఇంకా బెల్లం పెట్టుకున్నాడు. సంవత్సరానికి ఇంట్రెస్ట్ ఏమాయా? వాయిన పెట్టుబడి పెట్టినాడు, 1 లక్ష పెట్టుబడి పెడితే దానికి ఇంట్రెస్ట్ ఏమాయా? అమ్మకపోతే దాని ఇంట్రెస్ట్ ఏమాయా? రైతు ఏది పండించినా 100కు 100 పాలు రైతులకి మద్దతు ధర కల్పిస్తామని చెప్పినారు. 50% మద్దతు ధర. 100% ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఇవన్నీ జరుగుతాయి. పలమనేరులో మొత్తం ప్రతి ఊరు, గ్రామము, ప్రతి మనిషి, యూత్ అందరూ డిసైడ్ అయిపోయినారు సార్. పలమనేరులో కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతో వస్తుందో. బలము లేదు వీళ్ళకి. మన బలం ఏమంటే వీళ్ళు ఏదైతే అభివృద్ధి చేయలేదో, ఏదైతే కనీసం నీళ్ళు లేక చచ్చిపోతూ ఉంటారు గ్రామాల్లో,
ఇదే మనకు ఆశీర్వాదమైంది, శ్రీరామ రక్ష అయింది. ఈరోజు నేను వద్దన్నా ఊర్లకు పిలిపించుకొని మరి ఓట్లు వేస్తూ ఉంటారు, ఊర్లకు పిలిపించుకొని మరి కాంగ్రెస్లోకి వస్తూ ఉంటారు. కాబట్టి తప్పకుండా ముస్లింలు అయితే 60,000 ఓట్లు, 60,000 మంది డైరెక్ట్గా చెప్తున్నారు బీజేపీతో ఇండైరెక్ట్ పట్టు, డైరెక్ట్ పట్టు. బీజేపీ, బాబు జగన్ పవన్కి మా ఓటు లేదు, మా మైనారిటీ ఓట్లు వాళ్ళకి అక్కర లేదు, అవసరము లేదు, మేము వేసేది కాంగ్రెస్కే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్న పథకాలు పక్కాగా అమలు చేశామంటూ అవే ప్రజలు కూడా ఆదరిస్తారంటూ కూడా ముందుకెళ్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున కూడా సూపర్ 6 పథకాలు కూడా సూపర్ 6 పథకాలతో కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. మరి ఈ రెండు పార్టీల యొక్క పథకాల పైన మీరు చెప్తున్నట్టు మీ సొంత పథకం కావచ్చు, పార్టీ పథకాలు కావచ్చు, ప్రజల్ని ఆకర్షించబడతాయి అంటారా? సార్, ఈ 5 ఏళ్ళ నుండి వీళ్ళు పెట్టిన పథకాలన్నీ అట్టర్ ఫ్లాప్ అయినాయి. సరేనా సార్? అది ప్రతి గ్రామంలోనూ చూస్తూ ఉన్నాం. ఇచ్చే పింఛనో లేకపోతే ఇచ్చే ఏదో ఇది కాదు అభివృద్ధి. అభివృద్ధి అంటే ఒకసారి రండి, మీరు వచ్చేసిన కర్ణాటక చూడండి, ఒకసారి పక్కనున్న తెలంగాణ చూడండి, ఒకసారి తమిళనాడు చూడండి. ఇవి అభివృద్ధి. ఇక్కడ స్పెషల్ స్టేటస్ అనేది తీసుకొని రమ్మని చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజే చెప్పింది. కానీ బీజేపీ ప్రభుత్వం అదే తిరుపతిలో వచ్చి మీటింగ్ పెట్టి స్పెషల్ స్టేటస్ ఇస్తామండ్రి. 15,000 లక్షల కోట్లతో అభివృద్ధి జరిగింది మన ఆంధ్రప్రదేశ్కి. విడిపోయినప్పటికీ, తెలంగాణ పోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే ఇంకా గొప్పగా అభివృద్ధి చెందొచ్చు. సముద్ర తీరం ఇంత గొప్పగా ఉండే రాష్ట్రాలు చాలా తక్కువ. తప్పకుండా పాడి పంటలు అద్భుతంగా ఉండే ఒక స్ట్రక్చర్ ఉంది మన ఆంధ్రప్రదేశ్కి. ఒక పక్క రాయలసీమ, ఒక పక్క కోస్తా, అద్భుతమైన స్ట్రక్చర్ ఉంది. కానీ దీన్ని నాశనం చేసిన అసలు పాలన చేసే తెలివే లేదు. ఈయన చంద్రబాబు నాయుడికి ఎక్స్పీరియన్స్ అంటాడు, కానీ 100కి 100 రూపాయలు ఆయనకి వయసు అయిపోయింది సార్. దయచేసి అర్థం చేసుకోండి, ఆయన రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. ఎందుకంటే 5 ఏళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు అట్లీస్ట్ రాజధానికి అన్ని స్టెప్స్ తీసుకొని నిండల్లా, బలంగా దాన్ని నిర్వర్తించి దాన్ని రూట్కి తీసుకొని వచ్చేసి నిండల్లా. ఇప్పుడు వాయిన పోతే వీళ్ళిద్దరికి పోటాపోటీ వచ్చి వీళ్ళిద్దరు కొట్లాడుకునేదానికి 5 ఏళ్ళు వాళ్ళకు ముగిసిపోతా ఉంది. దీంట్లో అధికారంలోకి వచ్చాకే సరిపోతా ఉంది. పంచిండే డబ్బుల్ని మళ్ళా రిటర్న్ ఎట్లా సంపాదించాలనే దానిపైనే 5 ఏళ్ళు సరిపోతా ఉంది సార్. వీళ్ళిద్దరిని పక్కన పెట్టేసి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు తీసుకొని వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కర్ణాటక, తెలంగాణ, కేరళ, నెక్స్ట్ మొత్తం దేశం మొత్తం వైపుపోతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, కాంగ్రెస్ పార్టీ రావాలి. ముఖ్యంగా నియోజకవర్గంలో యువతకి ఎలాంటి భరోసా ఇస్తున్నారు? అలాగే మనకు పలమనేరు నియోజకవర్గం నుంచి కర్ణాటకలోని బెంగళూరు నగరానికి చాలా దూరం కూడా లేదు. మరి పారిశ్రామికంగా ఏ విధంగా అభివృద్ధి చేస్తారంటున్నారు? గెలిచిన 1 మంత్లో 3,000 ఉద్యోగాలు ఇస్తా ఉన్నాను సార్. ఇవి మాటలు కాదు. ఈ 3,000 ఉద్యోగాలు ఏమంటే గెలిచిన తక్షణమే ప్రతి ఊర్లో నేను ఏమేమైతే వాగ్దానాలు చేసినానో ఆ వాగ్దానాలన్నీ నెరవేర్తించేదానికి నాకు 3,000 మంది కావాలి. ఆ 3 కాంట్రాక్టర్లకు ఇస్తే వాడు తినేస్తాడు, అర్థం తినేసి అర్థం పని కూడా చేయడు. ఆ అర్థం దుడ్డులో వీళ్ళందరికీ శాలరీలు ఇచ్చుకొని కరెక్ట్గా పనులు చేపిస్తే 3,000 ఉద్యోగాలు గెలిచిన 1 మంత్లో యువతకి ఇస్తాను సార్. నేను యువకుని, 35 ఏళ్ళు నాకు వయసు. అదే పెట్రోల్ బంకులో 2,500 సిక్తే సాల్ స్వామి అని చెప్పి 15 ఏళ్ళ ముందర నేను యోచన చేసినోడిని. కాబట్టి యువత కష్టమేమీ నాకు తెలుసు. మగ్గం దోలినా నాకు మగ్గం కష్టం తెలుసు. మేస్త్రి పనులు చేసిన నాకు మేస్త్రి కష్టం తెలుసు. ఆవులు మేపిన 30 ఆవులు రైతు కష్టం తెలుసు. బిజినెస్లు చేసిన ఒక వ్యాపారి కష్టాలు తెలుసు నాకు. బెల్లం పండించినాం, బెల్లం రైతుగా నాకు కష్టాలు తెలుసు. సిల్క్ పండించినాను నేను. సిల్క్ వచ్చేసి పులుగులన్నీ చచ్చిపోతే ఈ చేతులతో ఎత్తుకొని పోయి ఏట్లో పారబోసినాం. సరేనా సార్? కాబట్టి తప్పకుండా యువతకి గెలిచిన మొట్టమొదటి నెలలోనే 3,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాను. ప్రతి రైతుకి ట్రాక్టర్లు పెడతాను. ప్రతి యువతని ఆకర్షితులు చేస్తాను. బెంగళూరుకి తలదన్నే విధంగా ఇక్కడ కంపెనీస్ని తీసుకొని వస్తాను. ఎందుకంటే బెంగళూరులోనే కాంగ్రెస్ ఉండేది, కర్ణాటకలో కాంగ్రెస్ ఉండేది. పెద్దలందరూ తెలుసు. సీఎం గారి దగ్గరికి డైరెక్ట్గా పోయేంత ఉంది. 100కి 100 రూపాయలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా అభివృద్ధి జరుగుతుంది ఎక్కువ ఫాస్ట్గా అంటే, ఎక్కువ వాల్యూ ఉండే భూములు ఎక్కడున్నా ఈ రాష్ట్రంలో అంటే ఓన్లీ పలమనేరు నియోజకవర్గం, చిత్తూరు జిల్లా. ఇప్పుడు ఆల్రెడీ చెన్నై ఎక్స్ప్రెస్ హైవే పోతా ఉంది. చెన్నై ఎక్స్ప్రెస్ హైవేకి యాక్సెస్